నా దురదృష్టం మారదు. మా నంద చెప్పింది అది సత్యం. నేను మీకు సెట్ కాను. ప్రేమతోటి నేను నిన్ను అందుకోవాలనుకున్నా, కానీ కట్నంతో అందుకోవాలని మీరు కోరుకున్నారు. ఇది జరిగే ముచ్చట కాదు. ఇంకొద్దు. అన్నయ్య గారు, మా బంధువులకి తలా ఒక తులం బంగారం పెట్టండి. అందరూ కలిసి ఓ 100 మంది ఉంటారు. నేనేం పాపం చేసినానని నాకు ఎంత పరీక్ష పెట్టినా తల్లి. తప్పో ఒప్పో గాయనికే ఫోన్ చేసి చెప్పేస్తా. సార్, వీళ్ళంతా మన తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ సార్. ఈ మ్యారేజ్ నా ప్రెస్టీజ్, నా స్టేటస్కి తగ్గకుండా జరగాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ సామ్రాట్ పెళ్లి గురించే మాట్లాడుకోవాలి. సార్, ఈ ట్విన్ సిటీస్లో నంబర్ 1 వెడ్డింగ్ ప్లానర్ని. రీసెంట్గా జరిగిన మినిస్టర్ వాళ్ళ అబ్బాయి పెళ్లి ప్లాన్ చేసింది కూడా నేనే. బడ్జెట్ ఎంత? 20 lakhs సార్. నువ్వెంతకు చేయగలవు? 30 lakhs అవుతుంది సార్. నీ బడ్జెట్ ఎంత? సార్, మీ రేంజ్కి తగ్గట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే 50 to 60 lakhs అవుతుంది సార్. నీ బడ్జెట్ నాకు ఓకే. ఇంకో 10 lakhs పెరిగినా పర్వాలేదు, కానీ ఎక్కడా పర్ఫెక్షన్లో తేడా రాకూడదు. చాలామంది విఐపీలు వస్తున్నారు, ఎవరికి ఏ లోటు రాకూడదు. ఓకే సార్. హలో, శ్రీవల్లి, వర్క్లో ఉన్నాను. మీతో మాట్లాడాలి. నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడాలి. ఏంటి చెప్పు. పెళ్లి జరగదు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? మీరు విన్నది నిజమే. పెళ్లి జరగదు.
దేనికి జరగదు. కదంతే, మేము మిమ్మల్ని అందుకోలేము. ఈ పెళ్లి పోతూ. హలో హలో, నేనే ఇల్లే ఇంత నచ్చి చేసుకుంటుండు కదా, పైసా కట్నం అడగకుండా నాకు జీవితం ఇస్తుండు కదా అని మురిసిపోయినా. దేవుడు అనుకుని గుండెల్లో పెట్టుకున్నా. నువ్వెంత బొద్దని చెప్పినా నా చెవులు మోసుకున్నాయి. కానీ ఇప్పుడు సమజైంది. గిప్పటికైనా అర్థం చేసుకున్నవే, ఇది నీ మంచికే. గిప్పుడే కట్నం కొరకు గింత ఆగం చేస్తే రేపు ఫ్యూచర్ లో ఇంకేం చేస్తాడో ఎవరికెరక. రేపు నువ్వు గాళ్ళింటికి పోయినాక నువ్వు పడే కష్టం కంటే ఇప్పుడే జరంత బాధపడి ఇడిసిపెట్టు. కథం బేఫికరుండు. గీ బాధ గీ గుండెలకెళ్ళిపోయేది కాదు నందు. రాక రాక వచ్చిన సంబంధం, నా మీదున్న మచ్చని పోగొట్టిన సంబంధం. నాకు 100 ఏళ్ల బతుకుని చూపిస్తాడని కలలు కన్ననే. కానీ నా కలగిట్ల కాలిపోద్దని నేను అస్సలు అనుకోలేదే. గట్లా అనకు శ్రీవల్లి, నీకేం తక్కువనే. నీకు గింతకన్నా మంచి సంబంధం వస్తుంది. మన తాహతకు తగ్గోళ్లే దొరుకుతారు. గంతేగాని గాళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు అని మనోళ్ళని ఏడిపించుడే అవుతుంది. కలలో కూడా అమ్మ నాన్నని కష్టపెట్టుడు నాతోటి కాదు. నేను గడికి పోయి సుఖంగా ఉండనీకి కన్నోళ్ళని కన్నీళ్లు పెట్టించడంటే నాకది సావు కంటే నరకమైతుంది. నాకు గింతే రాసి పెట్టుంది. నాకు గింత కన్నా అదృష్టం లేదనుకుంటా. ఎన్నేళ్ళైనా నేను గిట్లనే బతుకుతా. సార్ ఒకసారి ఎవ్రీబడీ అవుట్. సారీ సార్, మనం తర్వాత మీట్ అవుదాం ప్లీజ్. నన్ను ఒక ఆడది రిజెక్ట్ చేయడమా? అరే ఊరుకోరే బాయ్, ఇంత చిన్నదానికి గంత బాధపడతావేంట్రా? నువ్వు మగోనివైతే ఆడపోరి నిన్ను కాదనడమేంది, అది నిన్ను వద్దనడమేంటి? దిమాగేమైనా ఖరాబ్ అయిందిరా బాయ్. అరే
అంటే గింటే నువ్వే వద్దనాలే. నీకు దమ్ము ఉంటే నువ్వు మగవనివైతే వద్దని చెప్పరా బాయ్. ఉంటా. అమ్మా అమ్మూర్ తల్లి, మా శ్రీవల్లి లైఫ్ మస్తు ఉండాలని, ఇంకా పాగల్ గాన్తో గీ పెళ్లి జరగద్దు అని మస్తు ట్రై చేసిన, కానీ కుదరలే. నువ్వే సమజ్ చేసుకున్నావు. శ్రీవల్లి నోటితో గీ పెళ్లి వద్దు అని చెప్పించినావు. థ్యాంక్స్ తల్లి. జస్ట్ ఇప్పుడే అనుకున్నా, ఈ సిచ్యువేషన్ లో ఒక్కసారి నీ ఫేస్ చూస్తే బావుండు అని. గట్లా అనుకున్నా, గిట్ల ఎదురైనావు. ఏయ్, సోదాపి పక్కకు పో. పోతాలే, మా శ్రీవల్లే నీ లైఫ్ లో నుంచి పోయినాక ఇంక నేనెందుకుంటా? ఏం జరిగింది అసలు? నాకిప్పుడు గంత టైం లేదు. ఏయ్, ఏయ్, నిన్నే. కార్కి నీ స్కూటీ అడ్డుగా ఉంది, వచ్చి తీ. ఇప్పటికైనా అర్థమైందా టైం ఎప్పుడు ఒకేలా ఉండదని? ఏంది, కోపానికి ఇట్లా కంట్రోల్ చేసుకుంటున్నావా? లేక మా శ్రీవల్లి నిన్ను రిజెక్ట్ చేసిందని బాధపడుతున్నావా? నీ మొహం చూస్తే బాధ, కోపం కంట్రోల్ చేసుకుంటూ పిచ్చోల్ లెక్క తిరుగుతున్నట్టున్నావు. నేనే నీ అసవంటోడు కలలో కూడా మా శ్రీవల్లికి మొగునిగా రావద్దు, మా శ్రీవల్లి నీ జిందగీలోకి రావద్దు అని గీ పెళ్లి ఆపనీకి మస్తు ట్రై చేసిన. నీ యాటిట్యూడ్ మా నాన్నకి చెప్పిన, ఇనలే. నీ క్యారెక్టరు మా పెదనాన్నకి చెప్పిన, సమజ్ చేసుకోలే. అందరి బుర్రలు డ్యామేజ్ అయ్యి నిన్ను దేవుడు అనుకున్నారు. గా పోచమ్మ తల్లి కూడా ఆడదే కదా, కండ్లు తెరిచింది. మా శ్రీవల్లి కండ్లు తెరిచేలా చేసింది. స్వయంగా మా శ్రీవల్లే నీతోని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు ఎవ్వరు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఎంత ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చేసినా ఈ పెళ్లి కాదు. మా శ్రీవల్లి ఒప్పుకోదు. నువ్వేందో నీ లెక్కేందో మా శ్రీవల్లికి టోటల్ గా సమజైంది. గా అమ్మోరు తల్లి నాకు సపోర్ట్ చేసింది. ఇగో క్యాలిక్యులేటర్. మా శ్రీవల్లి నిన్ను రిజెక్ట్ చేసింది. ఏం సేటు, వాయిస్ వస్తలేదా? దమాకంతా గిర్రని తిరుగుతోందా? ఆడపిల్లంటే రెస్పెక్ట్ లేని నీకు మా శ్రీవల్లి పెండ్లో ఎట్లయితదయ్యా షాపింగ్ మాల్? మా శ్రీవల్లే కాదు,
ఈ దునియాలో ఏ ఆడపోరి నిన్ను చేసుకోదు. అసలు నీకు పెళ్ళే కాదు. శ్రీవల్లి నిన్ను చీ అన్నాక నీ ఫేస్ ఎట్లుంటుందో చూడాలనుండే. కరెక్ట్ గా కనిపించినావు. చల్ చల్. షట్ అప్. ఏం చెయ్యాలో నీకు సంజాయితలే, గందుకే అరుస్తున్నావు. పోయి నీ ఇంట్లో అరుసుకో. పెండ్లికి ముందే నువ్వేంటో నీ ఫ్యామిలీ ఏంటో మాకు మస్తు అర్థమైంది. మా శ్రీవల్లి అదృష్టమో ఆ అమ్మవారి దయ్యం నీలాంటి వాడు దాని జీవితంలోకి రావడం లేదు. నాకైతే ఇప్పుడు మస్తు ఖుషి ఉంది. ఇక బా. అమ్మా 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 అమ్మా. సామ్రాట్, ఏంట్రా, ఏమైంది? నేను అదే అడుగుతున్నా. ఏం జరిగింది? దేని గురించి నాన్నా నువ్వు చెప్పేది? నీకు తెలీదా? చెప్తేనే కదరా తెలిసేది. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడమే అదృష్టం అనుకున్న ఓ అమ్మాయి, నేనే దైవం అనుకుని నా కోసమే బతకాలి అని నిర్ణయించుకున్న ఒక ఆడది ఈరోజు ఈ పెళ్లి జరగదు అని నన్ను రిజెక్ట్ చేసింది. నాలాంటి వాణ్ణి రిజెక్ట్ చేసే స్థాయి ఆ ఫ్యామిలీకి లేదని నాకు తెలుసు. ఖచ్చితంగా పొరపాటు ఈ ఇంట్లోనే జరిగింది. ఏం చేశారో? అందరూ నీ సంతోషం కోరుకునే వాళ్ళమేరా. ఎవరేం చేస్తారు? దానికి సమాధానం కావాలి. వాళ్ళింటికి వెళ్ళారా లేదా? వెళ్ళాను నాన్నా. ఎందుకు వెళ్ళారు? ఏం మాట్లాడారో? అంత నొచ్చుకునే మాట మేమేం అనలేదు బాబు. ఇంత గొప్పింటికి పిల్లనిస్తున్నారు, పిల్లతో పాటు కాస్త కట్నం ఇస్తే బాగుంటుంది అన్నామంతే. కట్నం అడిగారా? కట్నం అని దానికి అంత పేరు పెట్టడం ఎందుకు నాన్నా? ఏదో నలుగురు నడిచే నడక, ఏదో సంప్రదాయం అని అడిగాం. గొంతమ్మ కోరికలు ఏమీ కోరలేదు నాన్నా. అయినా ఈ మాత్రం దానికే నీకు కంప్లైంట్ చేయాలా బాబు? ఈ కట్నం అనే కాన్సెప్ట్ ఎవరిది? వాళ్ళింటికి వెళ్ళాలి, కట్నం అడగాలి అన్న ఆలోచన మీలో ఎవరిది? నాదే బాబు. అయినా ఇది నేనన్నది కాదు. 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు కట్నం లేకుండా ఎలా చేసుకుంటారు అని. అదే మీ అమ్మతో చెప్పాను. వాళ్ళేం అనలేదు బాబు. వచ్చిన వాళ్ళంతా అబ్బాయి ఫ్రీగా పెళ్లి చేసుకుంటున్నాడా అని ఇదేం విడ్డూరం అంటుంటే నీ స్థాయి పడిపోతుందని ఏదో తృణమో పణమో అడగడానికి వెళ్ళాం అంతే. అది కూడా ఏదో కాస్త బంగారం పెట్టమని అడిగాం. వాళ్ళు పెట్టలేకపోతే కాదని చెప్పాలి గాని ఇలా పెళ్ళే వద్దనడం ఏంటిరా? మేమేదో నేరం చేసినట్టు. ఏదో దాస్తున్నారు, అదేంటో చెప్పండి. అంతే సామ్రాట్. ఒక్క బంగారు చైన్ అడిగాం. దీనికే ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఒక్క చైన్ కోసం వాళ్ళెందుకు భయపడతారు? తులం బంగారానికి శ్రీవల్లి ఎందుకు పెళ్ళొద్దంటుంది? ఒక్కటంటే ఒక్కటి కాదు, మన వంశంలో ఉన్న 100 మంది బంధువులకి
తలా ఒక తులం బంగారం పెట్టమని అడిగాం. అంతే. అందులో తప్పే ఉంది? 100 కోట్లు ఇస్తే కాని ఇలాంటి సంబంధం దొరకదు. అలాంటిది ఓ 60-70 లక్షల్లో బంగారం పెట్టమన్నాను. అది మీ అమ్మకి నచ్చి వాళ్ళతో అదే చెప్పింది. ఇంకా వాళ్ళకి లాభమే కదా. అది కూడా నీకోసమే. నీ స్థాయి తగ్గకూడదని, ఎవ్వరి ముందు నీ పరువు పోకూడదని. ఓహో, నా కోసమే అడిగారా? అవును. ఇదంతా నా కోసమేనా? అవును బాబు. స్థాయిని పెంచడం కోసమేనా? ముమ్మటికి నాన్నా. అయితే నేను చెప్పినట్టు చేయండి.